విశ్వా. Cartoon World. నిద్ర సరిపోలేదా నీకు? రాత్రంతా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. నీవసలు నిద్రపోలేదు. పర్వాలేదులే, ఇంకా కొద్దిగాసేపు నిద్రపోతా. ఇప్పుడు నీకెలా ఉంది? పూర్తిగా కోలుకున్నావా? డ్రై ఫ్రూట్స్ కొంచెం తిను, నీకు ఎనర్జీ వస్తుంది. వావ్, సూపర్! నువ్వొక యోధుడిలా కనిపిస్తున్నావు. మమ్మీ ఈ ఆర్మర్ ఇచ్చిందా? ఇంకా ఆ స్నేక్ కాదుగా. నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు. నీ భయం పోయినట్టేనా? ఇంక నీవు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? మమ్మీకి నేను అంటే కూడా ఇష్టమని తెలుసు, కానీ నీవు కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటా. ఇక నుంచి నిన్ను అటపట్టించను. ఇంతకు ముందు చేసిన దానికి సారీ. ఇప్పటి నుంచి నీవు చెప్పినట్టే ఉంటా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్? రాత్రి చెప్పెనుగా, ఇక నుంచి మనం ఫ్రెండ్స్. నీవు నీకు నచ్చినట్టు ఉండు. నేను అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తూ ఉంటా సరదాగా. నన్ను కొట్టకూడదు. నీవు నాకన్నా చిన్నదానివి కాబట్టి నిన్ను చిన్నోడా అని పిలుస్తా. ఓకే నా. నువ్వు నాకంటే పెద్దవాడివి కాబట్టి నేను నిన్ను పెద్దోడా అని పిలుస్తాను. మమ్మల్ని కొట్టుకోవడం చూసి పగలబడి నవ్విన ప్రేక్షకులకు మన పంచ్ పవర్స్ చూపిద్దాం. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్స్ రూపంలో మీ సలహాలు ఇవ్వండి. అరే పెద్దోడా, సొగం సొగం చెబితే ఎలా? ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నోడా, ముందు డ్రోన్ తీయరా, ఊరంతా చూసొద్దాం. ఇక నుంచి మనం ఊరిలో ఉన్న అందరికీ మన ఫ్రెండ్షిప్ మజా చూపిస్తాం. పెద్దోడా, ఎక్కువ నడుమోపకు. ఆర్మర్ వల్ల నిన్న తగిలిందే నడుము విరిగిపోద్ది. కొంచెం తగ్గు. అసలే నిన్న దెబ్బ తగిలింది. పద, డ్రోన్ మీద వెళ్లి ఊరంతా తిరిగి వద్దాం. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా. అరే పెద్దోడా, బయలుదేరదామా? అలా జాగ్రత్తగా కూర్చో. నాకు బెల్ట్ ఉంది, నీవు జాగ్రత్త. అరే చిన్నోడా, బయలుదేరు. నేను జాగ్రత్తగా కూర్చుంటా, కొంచెం స్లోగా వెళ్ళు. నేను సిటీ మొత్తం క్లియర్గా చూడాలి. భలే ఉంది సిటీ. డోడా సిటీ చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా ఉంది. బావగారు, ఎలా ఉన్నారు? మీరు అరవవద్దు. ఇది మా ఫ్రెండ్ పెద్దోడు. అది భయపడుతుంది. పెద్దోడేంటి, ఎలుడు అంత లేదు. అయినా ఈ ఎలుకతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? దాన్ని చంపి పారేయక దాన్ని కిందకు దించు. దాని పని నేను చూస్తా. కుక్క మొహందానా, నా గురించి నీకెందుకే? మొన్న నీ వల్ల ఆ పాము మా ఇంట్లోకి వచ్చింది. మీరు ఇద్దరు ముందు గొడవ పడటం ఆపండి. బావగారు, అది నా ఫ్రెండ్. మమ్మీకి నేను ఎంతో, మా పెద్దోడు కూడా అంతే. ఏ చిన్నోడా, వీణ్ణి నీవు బావగారు అని రెస్పెక్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇది వీధి కుక్క, మనం పెంపుడు పెట్స్. మనం క్లాస్, అది మాస్. అరే, చాలా ఎక్కువ చేస్తున్నావు. నీవు క్లాస్ ఏంట్రా? వాళ్ళ మమ్మీ మంచిది కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిస్తుంది. మా మ్యాథ్స్ పని చూపించమంటావా? మీ గొడవ ఆపండి. అరే పెద్దోడా, నేనేం చెప్పిన వింటానన్నావు? నా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ ఇతను, చాలా మంచివాడు. మమ్మీ అంటే చాలా రెస్పెక్ట్ మా బావగారికి. మా ఫ్రెండ్ తో కలిసి వాళ్ళ ఫ్యామిలీ చాలా సార్లు మన ఇంటికి కూడా వచ్చారు. మమ్మీకి తెలిస్తే బాధపడుతుంది. సారీ అండి, మీరు మా మమ్మీకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది చాలు నాకు. మీరు మా చిన్నోడికి బావగారంటే నాకు కూడా బావగారు అవుతారు. బావగారు ఎలా ఉన్నారు పిల్లలు? ఓరి దీని వేషాలు చూడలేకపోతున్నా. ఈ తింగర్ది ఎక్కడ దొరికిందే నీకు? మీ మమ్మీకి దీని వేషాలు చూసా. బావగారు, మీరు పెద్దవారు కాబట్టి ఊరుకుంటున్నా. నేను తింగరదాన్ని కాదు. ఇంకోసారి తింగరంటే ఊరుకోను. నేనేంటో ఈ చిన్నోడికి తెలుసు. బావగారు, మీరు కొంచెం ఆగండి. అది కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, కానీ చాలా మంచిది. సరే, నీవు చెప్పావుగా. బామ్మర్ది ఎలక గారు సారీ. బావగారు, మా ఫ్రెండ్, మీ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ మీ మమ్మీలాగా మంచిగా ఉండరుగా. రోజు తిండి కోసం వెతకమే సరిపోతుంది. అలాగా ఇబ్బందిగా ఉందా? నేను మమ్మీని అడిగి రోజు మీ ఫ్యామిలీ కోసం ఫుడ్ తీసుకువస్తా. బాధపడొద్దు. పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. వద్దు వద్దు, మీ మమ్మీని ఇబ్బంది పెట్టవద్దు. ఆ ఫ్యామిలీకి ఒక హెల్ప్ చేయమని మీ మమ్మీని అడగండి. మీకు ఇబ్బంది లేకపోతే మాకు పుట్టిన పిల్లలో ఒకదానికి పెంచుకోమని చెప్పండి. కనీసం అది అన్నా మీలా హ్యాపీగా ఉంటుంది. మీ పిల్లల్ని పెంచుకోవాలా? అది కూడా నీలా బండగా మొరటగా ఉంటుందిగా. అమ్మో వద్దు, నేను మమ్మీకి వద్దు అని చెప్తా. అరే పెద్దోడా, తప్పు, అలా మాట్లాడకూడదు.
అసలే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ బాధల్లో ఉంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. సారీ, నా ఉద్దేశం అది కాదు. అది మీ బావగారిలా ఉంటే నన్ను ఏమన్నా చేస్తుందేమో అని భయంతో అన్నా. నా సేఫ్టీ కూడా చూసుకోవాలిగా. ఆ భయం అవసరం లేదు. మా వాడు చాలా ముద్దుగా ఉంటాడు. ఫుల్ వైట్ కలర్ అండ్ హెయిర్. నిన్ను అసలు ఇబ్బంది పెట్టడు. నన్ను నమ్ము. అయితే నాకు అభ్యంతరం లేదు. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. బాధపడవద్దు బావగారు. మా చిన్నోడు నేను మమ్మీకి చెప్పి ఒప్పిస్తాం. నీవు చెప్పింది నిజమే. మీ పెద్దోడికి నోరెక్కువ కాని మనసు మంచిది, కొంచెం తింగరది. మా వాడు నిన్ను ఎవరు ఏం చేయకుండా చూసుకుంటాడులే. బావగారు, నన్ను తింగరిదంటే ఊరుకోను. నేను తెలివైన దానిని. నా తెలివితేటలు మా చిన్నోడిని అడుగు చెబుతుంది. సరే పెద్దోడా, నీవు తెలివైన దానివి ఒప్పుకుంటా. మనం బయలుదేరడమా? మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది. బావగారు, ఇంకా మీరు బాధపడొద్దు. రేపు మమ్మీ మీ ఇంటికొచ్చి మీ బాబుని తీసుకొని వస్తుంది. దానిని నేను మా పెద్దోడు చాలా బాగా చూసుకుంటాం. మీరు ఇంకా టెన్షన్ పడవద్దు.